ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా తనుజ చాలా దెబ్బలు తగిలాయని చెప్పాలి. ముఖ్యంగా పాపం ఎంత కష్టపడినా సరే చివరి వరకు వెళ్ళి కెప్టెన్సీ కంటెండర్ కోల్పోతుందనే చెప్పాలి. అయినా సరే తనకి ఇన్ని దెబ్బలు తగిలినా అవేమీ కూడా పట్టించుకోకుండా కేవలం సుమన్ శెట్టి అలాగే తనుజ వీళ్ళిద్దరూ కూడా ఆరుగురిని ఎదిరించారంటే అది మామూలు విషయం కాదు. ఏకంగా తనుజ మీద నలుగురు అటాక్ చేసినా సరే శాయశక్తులా ప్రయత్నం చేసింది. ఇక ఆ టైంలోనే తనుజకి కాళ్ళు కూడా కొట్టుకుపోయాయనే చెప్పాలి. దీంతో బిగ్ బాస్ కలగజేసుకొని తనుజని మెడికల్ రూమ్‌కి పంపించి ఆ తర్వాత డాక్టర్ సమక్షంలో ఆమెకి కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్‌కి పిలిచాడు. ఆ తర్వాత తనుజ ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్ అంటే బాగానే ఉంది బిగ్ బాస్ అంటూ మాట్లాడింది. తర్వాత తను ఎమోషనల్ అవుతూ ఎంత కష్టపడినా సరే నేను ఎందుకో చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి పడిపోతున్నాను బిగ్ బాస్ ఎలాగైనా సరే బిగ్ బాస్ సీజన్ 9లో నేను కెప్టెన్ అవ్వకపోతే ఎందుకంటే ఇంకా 3 వారాలు మాత్రమే ఉంది. 10వ వారం తర్వాత కెప్టెన్ అవ్వడానికి వీలు ఉండదు కదా! ఏదేమైనా సరే నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదో నాకు ఇలా కలిసి రావట్లేదంటూ తనుజ బిగ్ బాస్‌కి తన బాధను వ్యక్తపరిచింది. అయితే బిగ్ బాస్ మాట్లాడుతూ తనుజ నువ్వెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చావు. నీ నిజమైన విజయం ఏంటో చెప్పనా? అంతమంది నిన్ను టార్గెట్ చేసినప్పటికీ కూడా నువ్వు శాయశక్తులా ప్రయత్నం చేసావు చూడు. అది కదా టాస్క్ అంటే ఆడకుండా పక్కన కూర్చుంటే కాదు. నువ్వు గెలవడానికి ప్రయత్నం చేసి ఓడిపోయావు కాబట్టి నువ్వు అందరి దృష్టిలో గెలిచినట్టే. దానికి నువ్వు ఫీల్ అవ్వకు. అలాగే టైంకి మెడిసిన్ వేసుకో అంటూ మంచిగా బిగ్ బాస్ తనూజకి బూస్టప్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక్కడ తనూజ బాధ ఏంటంటే కనుక ప్రతి సీజన్‌లో 10 వారాలు మాత్రమే కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కెప్టెన్ అవ్వాలనుకున్నా కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడ తను కెప్టెన్ అవ్వలేదేమోననే బాధలోనే ఉంటుంది. మరి మొత్తానికి బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్‌లో పిలిచిన తనూజకి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.